2,703 కోట్ల రూపాయలకు గాను వడ్డీలు లేకుండా రైతులు రుణాలు పొందాలి అని అంటే 2,703 కోట్ల రూపాయలు ఇస్తే తప్ప రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండదు అని అంటే దాంట్లో కేవలం 182 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేశాం. రైతులందరికీ పూర్తిగా వడ్డీలు ఇంకా రైతులు కట్టాల్సిన అవసరమే లేకుండా రైతులకు నేను చేసేశాను అని ఈయన చెప్తా ఉన్నాడు అధ్యక్ష. 2018-19 అధ్యక్ష దీనికి సంబంధించి ఈ 76,721 కోట్ల అధ్యక్ష రైతులకు తీసుకున్న రుణాల అధ్యక్ష పంట రుణాలు. దీనికి గాను 4% కింద చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది ఎంత అని చెప్పి చూస్తే అధ్యక్ష 3,069 కోట్ల అధ్యక్ష. 3,069 కోట్లకు గాను ఈయన ఇచ్చింది ఎంత తెలుసా అధ్యక్ష? 122 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష ఈ 5 సంవత్సరాలు మొత్తం లెక్క కడదాం అధ్యక్ష. ఈ 5 సంవత్సరాలు లెక్క కడితే అధ్యక్ష ఈయన ఇవ్వాల్సింది రైతులకు వడ్డీ లేకుండా రుణాలు రావాలి అనంటే ఈయన ప్రభుత్వము ఎంత ఇవ్వాలి అనంటే అధ్యక్ష 11,595 కోట్ల రూపాయలు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 11,595 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో డబ్బు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గన బ్యాంకులకు ఇచ్చి ఉంటే రైతులకు 0 వడ్డీకే రుణాలు వచ్చే పరిస్థితి ఉండేది అధ్యక్ష. ఈ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారమే ఈ 11,595 కోట్ల రూపాయలకు గాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ వడ్డీ లేని రుణ పథకం, వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే పథకం నేను గొప్పగా అమలు చేసేశాను. ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాము. రైతులందరికీ వడ్డీ లేని రుణాలు ఇప్పుడు ఆల్రెడీ రైతులు పొందుతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్న ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిందెంతో తెలుసా అధ్యక్ష? ఈ 5 సంవత్సరాలను కలిపి 630 కోట్ల రూపాయలు. అంటే అధ్యక్ష ఒక్క నిమిషం. అంటే అధ్యక్ష ఇవ్వాల్సింది 11,600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే 11,600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కేవలం 600 కోట్ల రూపాయలు అంటే 600 కోట్లు ఇచ్చేసి రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చేశాను, రైతులందరూ 0 వడ్డీనే కడతా ఉన్నారు, 0 వడ్డీతో రైతులకు రుణాలు అందుతా ఉన్నాయి అని చెప్పుకొస్తా ఉన్నారు అధ్యక్ష. అంటే అధ్యక్ష 600 కోట్లు డివైడెడ్ బై ఈయన ఇచ్చిన 600 కోట్లు డివైడెడ్ బై ఈయన యాక్చువల్గా వడ్డీ లేకుండా రుణాలు రైతులు పొందాలంటే 11,600 కోట్ల మీద లెక్కేసుకుంటే అధ్యక్ష ఈయన ఇచ్చిన 600 కోట్లు డివైడెడ్ బై 11,600 కోట్లు ఈయన ఏదైతే ఇవ్వాల్సి వస్తుందో దాని మీద లెక్కేస్తే అధ్యక్ష ఇచ్చింది ఎంతో తెలుసా అధ్యక్ష? అక్షరాల 5%. అంటే అధ్యక్ష ఇది ఎలా ఉందంటే అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష. ఎగ్జాంపుల్ ఏంటంటే అధ్యక్ష 1,00,000 రూపాయలు మా నారాయణ స్వామి అన్నకు ఎవరైనా బాకీ ఉన్నారు అధ్యక్ష. 1,00,000 రూపాయలు ఇవ్వాలి అధ్యక్ష నారాయణ స్వామి అన్నకు. ఆ నారాయణ స్వామి అన్నకు 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన చోట 5,000 ఇచ్చేసి 5 రూపాయలు 5% 5,000 ఇచ్చేసి నీకు ఇచ్చేసిన 1,00,000 రూపాయలు నీకు ఇచ్చేసిన నీకు నాకు ఇంకా అయిపోయింది, వడ్డీ లేకుండా రుణాలు నీకు వచ్చేసినాయి అని నిజంగా అంటాము. ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. మనం ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష. మామూలుగా మనం మాట్లాడుతూ ఉంటాం, దమ్మిడి ఇవ్వలేదని చెప్పి అంటూ ఉంటాం, దమ్మిడి ఇవ్వలేదని చెప్పి మనం చెప్తా ఉంటాం, రూపాయి ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉంటాం. దమ్మిడి ఇవ్వలేదు అని అంటే దాని అర్థము 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిన చోట నేను 2 రూపాయలు ఇచ్చినా అది దమ్మిడి కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇచ్చేసినాను అని చెప్పి చెప్పేసినట్టుగా ఉంది అధ్యక్ష.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గతంలో ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి కూర్చోనేమండి అధ్యక్ష మాట నిజంగా మీ పథకాలు చూసి మీరు పరిస్థితిని చూసి మీ పథకాలు ఇంత దారుణంగా అమలవుతున్నాయి కాబట్టి ఇవ్వకపోయినా ఇచ్చేసినట్టుగా చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పరిస్థితి ఇలా ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ప్లీజ్ ప్రజలు మీకు ఏ స్థాయిలో బుద్ధి చెప్పారు ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష.